హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరితో పాటు మరొక మినీ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఇది సండే రోజుదనమాట. సో ఇలా అయితే చేసి పెట్టిన తర్వాత మెత్తగా ఉడికిపోతాయండి. మెత్తనివన్నీ తీసేసి మా పాపకి అయితే తీసేస్తాను అనమాట. ఇష్టంగా అయితే తింటుందండి. చికెన్ ఇప్పటి నుంచి అలవాటు చేసుకొని పిల్లలు కూడా తింటారండి. అంటే పోపు వేస్తాం కదండి, ఆయిల్, ఆనియన్స్, టమాటా అండ్ పోపుకి వేయాల్సినవి అన్నీ వేసేసి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, తర్వాతకి వచ్చి చికెన్ వేసేసిన తర్వాత వాటిలోంచి ఆయిల్ అనేది వస్తుంది కదండి. ఆ ఆయిల్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత మెత్తగా అయిపోతాయండి. నిజంగానే చెప్పాలంటే నేనైతే సిమ్లోనే పెట్టేసి బాగా బాయిల్ అయితే చేసేస్తాను అనమాట. ఉడికిపోతాయి. తర్వాతకి మా పాపకి తీసి పక్కన పెడతాను. ఇష్టంగా తింటుందండి. తర్వాతకి పెద్దవాళ్ళు తినేటట్టుగా అయితే కారం ఇలాంటివన్నీ వేసుకుంటాను అనమాట. ఇష్టంగా అయితే తింటారు. నేను కూడా మా అమ్మమ్మ ఇలానే నాకు చేసి ఇచ్చేది. అస్సలు నేను తినేదాన్ని కాదనమాట చికెన్, మటను. తర్వాతకి ఇలా చేసి పెట్టేదనమాట. నాకైతే కనుక అప్పటి నుంచి నేను కూడా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు కేజీ ముందర పెట్టినా కూడా తినేస్తాను అనమాట. సో ఇది మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీ పిల్లలు తినకపోతే ఇలా ట్రై చేయండి. ఇష్టంగా అయితే తింటారనమాట. నిజంగానే చెప్పాలంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే కారం వేయం కాబట్టి కారంగా ఉండదు, తింటారనమాట అప్పుడు.